కానీ గోండు కోయలు నష్టపోతున్నారని చెప్పడానికి ఉదాహరణ ఎక్కడ ఉంది సార్? ఉదాహరణకు ఇప్పుడు మనం ఉన్నాం, మీరు ఇందాక అన్నారు ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ వాళ్ళు నివసిస్తారు. మనం ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఉదాహరణకు మన గిరిజనులకు 100 మార్కులు వస్తే వాళ్ళకు ఒక 60 మార్కులు వచ్చినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా వాళ్ళు నష్టపోయే అవకాశం ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఒకవేళ లంబాడీలు కనుక, లంబాడీలు యాక్టివ్గా ఉంటారు, అన్యాయాన్ని సహించరు, అడుగుతారు. అది తప్ప రాజ్యాంగం కల్పించింది మన స్వతంత్రం తెచ్చిందే దాని గురించి. లంబాడీలు అన్ని లంబాడీ గుడిసెలే, తాండాలలో కనీస సౌకర్యాలు లేవు. అది లేక మరి ఆ కేసీఆర్ అనే అతను గ్రామ పంచాయతీలు చేసినాడు, ఖాళీ గ్రామ పంచాయతీలు. మేము రెవెన్యూ గ్రామ పంచాయతీలు అడిగినాం, అది చేయలేదు. అక్కడ కూడా మరి ఫెసిలిటీస్ లేవు. ఈరోజు కేవలం ఏదో 10 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు క్లాస్ 1 అయిపోగానే అందరూ బాగుపడలేదు కదా. 99% కమ్యూనిటీ అట్లే ఉంది. కానీ అయినా కూడా ఓరవకుండా లంబాడీల ఓట్లు కావాలి వీళ్ళకి, కానీ లంబాడీలు వద్దు. ఇది నేను అడుగుతున్నా రాజకీయ పార్టీలకి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఈసారి మాకు కేసీఆర్ యొక్క దుష్ట చర్యలకి, కేసీఆర్ చేసిన మోసానికి వ్యతిరేకం చేసి కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు మద్దతు ఇవ్వడం వల్లనే ఇక్కడ ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను పబ్లిక్ లో చెప్పినారు. నేను వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. సో రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఏమంటదంటే తండాలని గ్రామ పంచాయతీలుగా గుర్తించిర్రు కాబట్టి ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి గోండు కోయలకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ముఖ్యమంత్రి అదే పార్టీ షెడ్యూల్ ట్రైబ్ చేసింది లంబాడీలని. సో రేవంత్ రెడ్డి గారు దీని వెంబడి ఉండే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు ఇది కేసీఆర్ యొక్క పార్టీ, కేసీఆర్ ఇది గోబెల్స్ ప్రచారకర్తలు. గోబెల్స్ కాలేజీకి కేసీఆర్ ప్రధాన ఆచార్యుడు. సో ఆయన అన్నీ చేస్తాడు. మేము ఏమన్నాం అతనికి, నువ్వు రెవెన్యూ తాండా పంచాయతీ చేయమన్నాం, ఖాళీ తాండా పంచాయతీ చేసినాడు. అక్కడ ఒక టేబుల్ లేదు, ఒక కుర్చీ లేదు, ఒక రూమ్ లేదు. సో అది ఆయన చేసిన తతంగం. కాబట్టి నేను చెప్పడం ఏమంటే, అసలు లంబాడీలు గోండ్ల మీద మధ్యలో పంచాయతీ పెట్టిందే కేసీఆర్. బంజారా హిల్స్లో, ఇది బంజారా హిల్, బంజారాలకు సంబంధించింది, బంజారాల పేరుతో ఉంది. మాకు బంజారా భవన్ కావాలని మేము అడిగినాం. అడిగితే ఈ కేసీఆర్ అనేవాడు ఏం చేసినాడు, పాపం ఎక్కడో జోడఘాట్లో ఉంటారు వాళ్ళు 5 కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఎక్కడ ఆదివాసీ భవన్ అడగలే, ఆదివాసీ భవన్ వాళ్ళు అడగలే. కానీ లంబాడీలకు పక్కలో బల్లెంలా గోండ్లను పెట్టాలని చెప్పేసి ఆదివాసీ భవన్ పెట్టి వీళ్ళకి పంచాయతీ పెట్టి గోండులతో మీటింగ్ పెట్టించినాడు హైదరాబాద్లో. అక్కడి నుంచే మొదలైంది ఇది. మరి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టించినాడు ఇక్కడ 4-5 కోట్లు ఇచ్చి. అదే రకంగా తర్వాత లంబాడీలు పోయి అడిగారు, ఏం సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తిడుతున్నారు గోండ్లు, మమ్మల్ని ఏమో మా పరువు తీస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని హేయంగా చూస్తున్నారు అనగానే మీరు కూడా డబ్బులు తీసుకోండి, మీరు పెట్టమని వాళ్ళతో కూడా లంబాడీలతో కూడా మీటింగ్ పెట్టించారు కేసీఆర్. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. సో ఇది పాలకులు చేసే తత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు లంబాడీలను ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మామగారు అయినటువంటి జయపాల్ గారి ఇనిషియేషన్, వాళ్ళు నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసినందువల్లనే మేము బ్రహ్మానంద రెడ్డి గారిని కన్విన్స్ చేసినాం. అమ్మ ఇందిరమ్మను కూడా కన్విన్స్ చేసి 6 సంవత్సరాలు మరి పోరాటం చేసి మేము షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపు తెచ్చుకున్నాం. సుప్రీంకోర్టు వివాదం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో ప్రకటిస్తే బాగుంటది కదా, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటది. ఇందులో ముఖ్యమంత్రితో కూడా కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వానికే నోటీస్ పంపించింది సుప్రీంకోర్టు. సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫిటెస్ట్ రిప్లై. గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ చేసిందే కదా, అందులో కాంగ్రెసే చేసింది కదా షెడ్యూల్ ట్రైబ్స్గా. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఈజ్ రెడీ టు సపోర్ట్ అండ్ ఈజ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దిస్ లంబాడీస్. కానీ వాళ్ళేదో అమాయకులని, వీళ్ళేదో బాగా తినేస్తున్నారు, ఇది చెప్పడం ఇది చాలా తప్పు. అమాయకులు నిజమే, అమాయకులు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయాలి. లంబాడీల మీద ఎందుకు ఫైట్ చేస్తారు? లంబాడీలు ఏం తప్పు చేసినారు? లంబాడీల జనాభా మీదనే వాళ్ళ రిజర్వేషన్లు వచ్చినాయి, లంబాడీల జనాభానే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ బడ్జెట్ కూడా వాళ్ళకి సరిగ్గా దొరకడం లేదు. ఇదే కేసీఆర్, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బడ్జెట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది 17 లక్షల కోట్లు అసెంబ్లీ అప్రూవల్. అదేవిధంగా 8 లక్షల కోట్లు అప్పు, మొత్తము 25 లక్షల కోట్ల నిధులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుర్వినియోగం జరిగినాయి. అందులో 10% ఎంత? 2,50,000 కోట్లు గిరిజనులకు అభివృద్ధి ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ ఖర్చు పెట్టినాడు ఆయన? గిరిజన నిధుల్ని ఈ యొక్క నెక్లెస్ రోడ్ బ్యూటిఫికేషను, మరి ఇదే ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషను, మిషన్ కమిషన్ కాకతీయ భగీరథలకు డైవర్ట్ చేసినాడు, కాళేశ్వరానికి డైవర్ట్ చేసినాడు, మిగతాది మింగేసినాడు. మింగేయడమే కాకుండా ఈరోజు
మరి అసైన్మెంట్ భూములు, అదేవిధంగా ఫారెస్ట్ భూముల పట్టాలు ఎఫ్ఆర్ఏ చట్టం కింద ఆ పట్టాలు లాక్కున్నారు, అసైన్మెంట్ భూముల్ని కూడా లాక్కున్నారు. ఎకరం ఉన్నవాడికి 2 ఎకరాలు ఇస్తానన్నాడు, 2 ఎకరాలు ఉన్నవాడికి ఎకరం ఇస్తానన్నాడు. ఏది 3 ఎకరాలు ఎక్కడ ఇవ్వలేదే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు, ఎక్కడ కట్టించినాడు? ట్రైబల్స్కి 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఎక్కడ ఇచ్చినాడు? ఏది ఇవ్వకుండా బడ్జెట్ అంతా నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఏదో మరి రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నాడు అన్నాడు. ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఈజ్ ఫర్ లంబాడీస్, ఈజ్ ఫర్ ఎవ్రీ ట్రైబ్. ఆయన ముందు అందరు ట్రైబల్స్ ఈక్వల్గా ఉండాలా, సోదరభావంతో ఉండాలని కూడా ఆయన. అంటే గిరిజన జాతి మీద ఇంత యుద్ధం ప్రకటిస్తున్నారు అవతల వ్యక్తులు. గిరిజన జాతిలో అసలు సమైక్యత ఉందా సార్? లేదంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారా? రాబోయే రోజుల పరిస్థితుల్ని ఎట్లా అధిగమిస్తారు? మీ కార్యాచరణలు ఏంటంటే ఏం చెప్తారు? గిరిజనులు సౌమ్యులు, వాళ్ళు చాలా చక్కగా అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం సహాయం చేస్తే ఆ ప్రభుత్వం గురించి వారిని ఫాలో చేసేటువంటి కమ్యూనిటీ. ఈరోజు ఇందిరాగాంధీని ఎందుకు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇందిరాగాంధీ గారు చేసినారు, జయపాల్ రెడ్డి గారు చేసినారు. ఈరోజు మేమంతా కలిసికట్టుగా కేసీఆర్ మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని పవర్లో తీసుకొచ్చినారు. సో అటువంటి జాతిని మరి ఒకటై వీళ్ళు పనిచేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ మధ్యలో మోదీ గారు ఏమంటారు? ఈ మధ్యలో మొత్తం బంజారాస్ గురించే చెప్తున్నాడు. పాకిస్తాన్తో యుద్ధమవుతుంది పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నా. ఎవరు? మోదీ గారు చెప్పినారు. సో ఇప్పుడు బంజారాలను తీసుకురావాలా, బంజారాలే పాకిస్తాన్ ఓడించే తాకత్తు సాక్రిఫైస్ చేసేటువంటి కమ్యూనిటీ అని చెప్పినాడు మోదీ గారు. చాలా తప్పు చెప్పినాడా? అదేవిధంగా మహారాష్ట్రలో మరి పౌరాదేవి మందిర్, మన కులదైవం, అక్కడ మ్యూజికల్ మందిర్, బంజారా మ్యూజికల్ మందిరాన్ని ఏర్పాటు చేసి 700 కోట్లతో దాన్ని ఇనాగ్రేషన్ చేసినాడు. దిస్ ఈజ్ మోడీజీస్ కాన్సెప్ట్ అబౌట్ ది బంజారా. అదేవిధంగా లక్కీషా బంజారా, మక్కన్ షా లబానా, బాపు లక్ష్మణ్ సింగ్, బాపు రామరావు మహారాజ్, బాపు శివలాల్ మహారాజ్ గురించి వారి యొక్క గురించి వారు ఎంత చెప్తున్నారు, ఘనంగా చెప్తున్నారు. వారి సాక్రిఫైసెస్ కానీ ఎంత గొప్ప చరిత్ర ఉంటే అట్లా చెప్తాడు. ఆ విధంగా ఒక ప్రధానమంత్రి ఒకసారిగా అది ఎన్నోసార్లు చెప్తున్నాడు. సో ఇప్పుడు మోడీ గారిని అడుగుతున్నాం, మోడీ గారు మీరు చెప్తున్నందుకు, మీరు మా జాతిని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మా జాతి ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంది. దీన్ని 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ మీరు అంటున్నారు, 1 నేషన్ 1 రేషన్ అంటున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, 1 నేషన్ 1 మరి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. వై నాట్ 1 నేషన్ 1 బంజారా అండ్ 1 రిజర్వేషన్ అని చెప్పేసి విషయాన్ని నేను ఈరోజు మరి మోదీ గారిని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. వెంటనే మోడీ గారు కూడా, మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు మా లంబాడీలు, మా బంజారాలు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, 4 టర్మ్స్ ఇన్ ఫార్ మహారాష్ట్ర. తర్వాత 2 ఎంపీలు 20 సంవత్సరాలు ఎంపీలుగా ఉన్నారు లోక్సభ. అదేవిధంగా కర్ణాటకలో టీపీసీసీ ప్రెసిడెంట్గా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కేటీ రాట అనేవారు ఉండేవారు. అక్కడ కూడా రాజ్యసభ ఎంపీ అయినారు 2. అదే రకంగా తెలంగాణలో రాజ్యసభ ఎంపీలు అయినారు 2, స్వామి నాయకు, నర్సింగ్ నాయకు. ఆ రకంగా బలరాం నాయక్. ఏ రోజు మేము వార్డు మెంబర్ కావాలంటే మాకు అవకాశాలు లేవు 1976 ముందు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మెంబర్ చేసి సోనియా గాంధీ గారు బలరాం నాయకును కేంద్ర మంత్రిగా చేసింది. మాకు క్లర్క్గా అయ్యే అవకాశాలు లేకుండే ఈరోజు క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు మా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు అవకాశాన్ని. సో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇందిరాగాంధీ కాలంలో, అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఇవ్వడం వల్ల గోండు కోయల బాధ కూడా అదే. వాళ్ళు అనేకమైన ఉత్తమ పదవులలో వాళ్ళు ఇంకా పాల్గొంటారు, ఇంకా ముందుకు వస్తారు. లేకపోతున్నామంటారు. మా ఠాణు నాయక్ గారు, కొమరంభీం గారు కష్టపడ్డారు. వారికన్నా డబుల్గా కష్టపడింది జాటో ఠాణు నాయక్. ఫస్ట్ భూ పోరాటంలో ప్రాణాలు ఒడ్డించింది ఠాణు నాయక్ వ్యతిరేకంగా. అదే భూ పోరాటానికి ఫస్ట్ ఫౌండేషన్. అదేవిధంగా వారి వదినే జాటో ఫూలీబాయి. ఈ రజాకారులు హిందూ మహిళల్ని చెరిచేసి వాళ్ళ స్తనాలు కోస్తుంటే ఫూలీబాయి కొడవలు అందుకొని, కారం అందుకొని వాళ్ళ అంగాల్ని కోసి వాళ్ళని పారదోలింది. అది చరిత్ర. కానీ వాళ్ళు ఎక్కడ అవపడరు. అదేవిధంగా తెలంగాణ మూమెంట్లో ముఖ్య ప్రవీణ్ నాయక్, మన శ్రీకాంతాచారికి కన్నా ముందు ముఖ్య ప్రవీణ్ నాయక్, ఆదిరెడ్డి, శ్రీకాంతాచారి, వీళ్ళంతా సాక్రిఫైస్ చేసినారు. అదే రకంగా పార్లమెంట్లో నేను పార్లమెంట్ సభ్యునిగా మా ఉన్న 5 సభ్యులలో ఫస్ట్ నేను ప్రొటెక్ట్ చేసిన. కేసీఆర్ అనేవాడు ఒక్క నిమిషం మాట్లాడలే పార్లమెంట్లో తెలంగాణ గురించి. వేరే రవీంద్ర నాయక్ స్పోక్ సెవెరల్ టైమ్స్ ఫర్ తెలంగాణ ఇన్ పార్లమెంట్. అదే దృష్టిలో పెట్టుకొని నన్ను పార్టీ నుంచి బయట గెంటేసినాడు కేసీఆర్. అదే కారణం. సో అటువంటి కేసీఆర్ ఈరోజు మమ్ముల
మా యొక్క జాతిని విచ్ఛిన్నం చేయడానికి అతను వేసిన ఫౌండేషన్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ సమయంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో, ఈరోజు కేంద్రంలో మంత్రి లేడు బంజారాస్ నుంచి, కేంద్రంలో రాజ్యసభ ఎంపీలు లేరు, ఆ విధంగా ఉంది. కాబట్టి మరి మోదీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జాతిని ఒకే లిస్టులో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలుగా లేరో వాళ్ళకి అక్కడ ఎస్టీలుగా గుర్తించాలనేది మేము ప్రధాన డిమాండ్గా. ఈరోజు ఒకప్పుడు భారతదేశం అంటే ఆసియా ఖండం అంటే బంజారానే, బంజారా ఖండమే ఇది. అందుకనే బంజారా భారత్ పేరుతో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ. అక్కడ మేము నగారా మోగించబోతున్నాం. మాకు ఆస్తులు ఉన్నాయి. రాయలసీమ హిల్స్ ఎక్కడైతే పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ ఉందో అది మా ఆస్తి 350 ఎకరాలు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు, గుంజుకున్నారు. ఆ ఆస్తుల్ని 350 ఎకరాల్లో కేవలం 200 ఎకరాలే బ్రిటిష్ వాళ్ళు మా వాళ్ళకి ఇచ్చినారు. మిగతా 150 ఎకరాలని మోదీ గారికి డిమాండ్ చేస్తున్నాం. మోదీజీ మాకు రావాల్సిన 150 ఎకరాలు మీరు ఢిల్లీ కానీ దిల్లీ పరిసరాల్లో ఇవ్వాలా. దాంట్లో మేము లక్కీషా బంజారాల యొక్క ఔన్నత్యాన్ని, బంజారాల యొక్క కష్టార్జితాన్ని మేము రేపు ముందు తరాలకి మరి మేము అభివృద్ధికి మేము ఉపయోగించుకుంటామనే విషయాన్ని, అదేవిధంగా హాతీరామ్జీ మఠం 2450 ఎకరాలు ఈరోజు వేరే వాళ్ళ చేతిలో, భూబకాసురుల చేతిలో ఉంది. వజ్ర వైడూర్యాలు, బంగారు నాణాలు ఎక్కడెక్కడ, మద్రాసు, బెంగళూరు, తిరుపతి, బొంబాయి, ఢిల్లీ, ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని, ఆభరణాలని బంజారా జాతికి ఉపయోగించాలి. అదే రకంగా లోహాగఢ్ హర్యానాలో 7000 ఎకరాల్లో ఆ కోట నిర్మించిన, లక్కీషా బంజారా నిర్మించిన కోట. అక్కడ 50 తాండాలు ఉన్నాయి. అది కూడా మా జాతికి చెందాలి. దాని గురించి మేము మోదీ గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం? మోదీ గారు ఈరోజు బంజారాలని చాలా చక్కగా వాళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ గురించి చెప్తున్నారు. కాబట్టి వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం. కానీ సార్, బంజారాల కోసం రిజర్వేషన్ సాధించిన వ్యక్తిగా ఆనాడు విరోచితంగా పోరాడి, అప్పుడున్న సోనియమ్మ, ఇందిరమ్మలతోటి పోరాడి రిజర్వేషన్ సాధించారు. ఎన్నడన్నా మీరు అనుకున్నారా సార్ వ్యక్తిగతంగా నా జాతికి భవిష్యత్తులో ఇంత ఇబ్బంది రాబోతుంది, లేదంటే కుట్రలు చేసే వాళ్ళు పెరుగుతారు, నా జాతి మీద విచ్ఛిన్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి రోజు వస్తుందేమో అని మీలాంటి వ్యక్తులు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రోజుల్లో ఇంత ఎడ్యుకేషన్ కానీ ఇంత చైతన్యం లేదు. కానీ ఇప్పుడు ఇది జరగకూడదంటే మన జాతి ఏకం కావాలా. మనలో ఉన్నటువంటి నాయకత్వం తాండా లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అక్కడ నాయకులుగా మనం సెలెక్ట్ చేసుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర లెవెల్లో కూడా మనం యూనిటీ మెయింటైన్ చేసి ఐకమత్యంతో ముందుకు వస్తే డెఫినెట్లీ మన మీద ఎవరు ఏలెత్తరు. మనం ఒకటిగా లేము కాబట్టే ఇది జరుగుతుంది. మనం ఒకటి లేనందుకు వీళ్ళు ఈ విధంగా గోండు కోయల్ని మన మీద ఉసిగొలుపుతున్నారు. గోండు కోయల్ని ఎవరు ఉసిగొలుపుతున్నారు? వాళ్ళ ఎంబడి వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ భూముల్ని కొల్లగొట్టినటువంటి గిరిజనేతరులు వాళ్ళని మన మీద ఎగజేస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యను జటిలం చేస్తే అసలు వాళ్ళ సమస్యల్ని మర్చిపోతారని చెప్పి పక్కదారి పట్టించవచ్చు అనే ఉద్దేశంతో క్రియేట్ చేసినటువంటి ఈ సమస్య. కాబట్టి బాబురావు గారికి, తెల్ల వెంకటరావు గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ యొక్క 1/70 భూముల్ని కాపాడుకోండి. మీకు చేతనైతే మీ యొక్క నిధులు దుర్వినియోగం అయితే వాడిని కాపాడుకోండి. మీకు ఐటీడీఏకి వచ్చే నిధులు రావడం లేదు, అవి రాబట్టండి. అది చేయకుండా మీకు జాబ్స్లో తక్కువ ఉంది అంటున్నారు కదా, ఒక జాబ్సే కదా మనకు వచ్చింది. జాబ్స్ ఖాళీలు ఉన్నాయి 6%, 10%లో 6% ఖాళీలు ఉన్నాయి. దానికి మనం కలిసి ముఖ్యమంత్రిని అడుగుదాం. అడిగి గోండు కోయల కట్ట ఏదో తక్కువైందబ్బా, దీనికి స్పెషల్ న్యూమరీ పోస్ట్ ఇవ్వండి. దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకి మరి వాళ్ళు ఎలిజిబిలిటీ కాకుంటే వాళ్ళకు ముందు జాబ్ ఇచ్చి తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలా. ఇది ప్రొవిజన్ ఉంది, అది చేద్దాం మీ గురించి. కానీ మీరు అవేవి మాట్లాడకుండా ఇతరుల చేతుల్లో కీలు బొమ్మలై పని చేయడం తగదు. బంజారా జాతిని ఎవరైనా, బంజారా జాతి ఈ దేశానికి దిక్సూచి, బంజారా జాతి ఒక రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ను ఇందిరాగాంధీ గారు తెలంగాణకి, సోనియా గాంధీ గారు తెలంగాణ కల్పించారు. కాబట్టి ఫ్యూచర్లో తెలంగాణ విల్ బి ది రోల్ మోడల్ ఆఫ్ బంజారా ఇన్ ద కంట్రీ. ఇది నేను ఈరోజు డిక్లేర్ చేయబోతున్నాను. రైట్ సార్, చివరగా ఈ ఎపిసోడ్ అంతా, ఈ అంశాన్ని అంతా ఉద్దేశిస్తూ బంజారా జాతికి మంచి సందేశం ఇవ్వాలి రిజర్వేషన్ సాధకులుగా అంటే ఏం చెప్తారు మన కమ్యూనిటీకి? నా బంజారా జాతి పెద్దలకి, సెగాసణ్, భాయిబాన్, సేన, రామ్ రామ్, అందరికి రామ్ రామ్. గ్వారేర్ జాతకతో హేట ధర్తీ ఉంపర్ రామ్. ఇది చాలా గొప్ప విషయం. మన్ సంగాతో కాకోటి మా గంగా. ఆ ఏక్ వేజామా జాతే నా ఆంగలే జామా, आप से मैं लड़ा मार, एक ही टांग एक मत खींचा,
लबारी न बोलनो, चाड़ी चुगली न करनो, वरकट्नम न लेनो। અને સે એક વેગે કલતો તમારે કોઈ તમે તમારા મુણા કોઈ આ શકે નહીં. તમે શક્તિ બલమైన શક્તિવંતુలు તમારે સે છે પવર એમાં કેન લાવવાનો કો કેને બેસાડનો કો તમારા હાથે છે. वो વાત આપણો મુખ્યમંત્રી રેવંત રેड्डी को છે. ग्वारू वाला हम आता गवर्नमेंट फार्म की देखन उज केटी रामाराव पोचे ग्वार वोट घाले कोंजर गाली हार के कन कोचे पब्लिक मीटिंग एर बात છે. जरा समझो बापू तमे हाथ जोड़ू छू તમારી याड़ी बापर पगू पड़ू छू तम सदो मेलो छो लेकिन तम अतराई अतरी उड़ी धाच रहे छो. तम काई कर रहे छो आजकल पेना में नानी कर रहे देखते तो गामों में होली गिरो गाते थे होली होली तो वो असो काम अत मत करो. ये जात विच्छिन्न वेरी है. ये जात विच्छिन्न वेरी है. तम एक वे जाओ नेक बनो एक बनो नेक बनो. ग्वारे जात का तो प्योर जात. ग्वारे में अगर कलती हुई तो उन्हें जांगड़ के तानी बार काना काचा बार काड़न फिर 3 पीढ़ी बचा और अपन जाते में हटो भेड़ा मेन स्ट्रीम में भेड़ा लास्ट पर न भले అవకాశం नहीं रहते भी सोने टीको लगावा दांते पर కానీ బంజారాల నాయకులను ఎందుకంటారు సార్? ఈ దీని వెనుకున్న స్టోరీ ఏంది? अब काई छको तो नायक एक ग्रुप लीडर पेना पंचमा भगवान कन के पंचमा राम के तो पंचे ने इलेक्ट करते थे. ताने में कहीं आपत्तु आवे विपत्तु आवे पुलिस आवे या कोई दौर्जन्य करते ये 5 आदमी बेस्ताने वो तांडे भला न देखते थे सोचते थे. तो वो 5 में आती एक नायक कहते एक हेड हु इज अ लीडर लीड करे वालों हेड ने वो तांडेर हेड ने वो नायक का है. वो नायक आज अनेक विधाలుగా वो नाम है आगे चाल रहे ఈయన కదిరి ఉదయం కదరా దూర్ లేవచ్చు సార్. अब ఇది అంతము కాదు బంజారాలది ఆరంభం. కేవలం ఎస్ ఎస్ ఎందుకంటే మనకు మనకు అన్ని పార్టీలు లైక్ చేస్తాయి. మనకు అన్ని పార్టీలు కాంగ్రెస్ చాలా లైక్ చేసి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. నేను ఇంతకుముందే చెప్పిన మనకు జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పూర్తిగా మన జాతి గురించి గుర్తిస్తున్నారు. మన జాతిని అభివృద్ధి చేయాలంటారు. సరే బడ్జెట్ తక్కువ ఎక్కువ వస్తుంటుంది అదేమో ఉన్న బడ్జెట్ మీద నడిచేట్లు కానీ ఓవరాల్గా మన జాతిని గుర్తించినారు. మన జాతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా గోండు కోయల్ని కూడా తీసుకెళ్ళాలా. కానీ గోండు కోయలు ఎంత ఉన్నారు? కేవలం ఒక ప్యాకెట్లో ఉన్నారు. ఆ ఒక ప్యాకెట్ వాళ్ళని పట్టుకొని మీ మొత్తం జాతిని బ్లేమ్ చేయడం ఇది తగదు అని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ధన్యవాదాలు.